రాహుల్ సార్ చెప్పండి సార్. కూర్చో. నైట్ సీసీటీవీ ఫుటేజ్ కావాలి. ఏ టైంకి సార్? నైట్ పవర్ పోయింది కదా, దానికంటే హాఫ్ అన్ అవర్ ముందు నుంచి చూపించు. ఓకే సార్. ఇది ఓకే. ట్రాన్స్ఫార్మర్ దగ్గర కూడా ఉంది కదా ఫుటేజ్, అది చూపించు. ఓకే సార్. అదేంటి కెమెరా ఆఫ్ అయింది? సార్ నైట్ పవర్ పోయింది కదా సార్, పవర్ పోతే కెమెరాలు పనిచేయవు సార్. ఇది ఎవరు ప్లాన్ చేశారో తెలుసుకుందాం అనుకుంటే సీసీటీవీ ఫుటేజ్ లేకుండా పోయిందే. వాళ్ళెవరో కానీ చాలా తెలివిగా ప్లాన్ చేశారు ఆకాష్. ఇంత చేసిన దాన్ని సీసీ కెమెరాల గురించి మర్చిపోయాను అనుకున్నావా గౌతమ్? ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టి సీసీ కెమెరాలను కూడా నైటే ఆఫ్ చేసేశాను. చెప్పండి మేడం. ఏంటి ఆవలిస్తున్నావు? నిద్రొస్తున్నట్టుగా ఉందా? సారీ మేడం. సారీ ఎందుకు? వెళ్ళి టీ తాగిరా, నిద్రపోతుంది. ఓకే మేడం. కరెంటు పోవడానికి కొద్దిసేపు ముందే సీసీ కెమెరా ఆగిపోయింది. అంటే ట్రాన్స్ఫార్మర్ పేల్చిన వాళ్ళు, జనరేటర్ పనిచేయకుండా చేసిన వాళ్ళే ఈ సీసీ కెమెరాలను కూడా ఆపేసి ఉంటారు. ఆ తర్వాతే వాళ్ళ పని పూర్తి చేశారు. అసలు అలాంటి అవసరం ఎవరికుంటుంది? ఎవరు ఇలా చేసుంటారు? ఎవరు అహల్యని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు? వాళ్ళు ఎవరైనా కానీ నా కళ్ళుగా పొందొచ్చు, సీసీటీవీ ఫుటేజ్ని మేనేజ్ చేసి ఉండొచ్చు. కానీ ఆ దేవుడి కళ్ళైతే కప్పలేరుగా. తప్పకుండా దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు. అవునరా, నిజం నిలకడ మీద తెలుస్తుంది. అలాంటి వాళ్ళని దేవుడు అసలు వదిలిపెట్టడు. ఎప్పటికైనా వాళ్ళు దొరుకుతారు.